సార్ నమస్తే అండి. మీ పేరండి? కొండబాబు అండి. కొండబాబు అండి. ఏ ఊరండి? తేటగుంటండి. తేటగుంట అండి. మీకు నీరసం ఏంటి సారు? చేతులు చేయిపోతున్నాయండి బాబు. ఎప్పటి నుంచి? సంవత్సరం పెట్టి వస్తున్నాయండి. దేనివల్ల? తాగుడు వల్ల అండి. ఉమ్, తాగుడు తాగేసి తిండి తినకండి నీరసం ఏం తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ మందులు ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు? 10 రోజులు అయిందండి. 10 రోజుల్లోకి మీకు ఏమైనా తేడా కనిపించిందండి? కొంత ఇసురు తగ్గిందండి. కొంత చెయ్యి వణికే తగ్గిందండి? కొంత తగ్గిందండి. ఉమ్, కరెక్ట్ నడుతున్నారండి. నల్లపోయి ఉండి ఓకే సార్. బాత్రూమ్కి వెళ్ళపోయి ఉండండి. ఉమ్, ఆరమర్చి పోయిందండి నీళ్ళు. ఉమ్, నా మటుకు నేను చేయి కట్టుకోగలుగుతున్నాను. ఓకే సార్. ఓకే సార్. అంటే ఇప్పుడు 10 రోజులు అయిందన్నమాట. 10 రోజులకి కొంచెం మించు తేడా కనిపించిందండి. తేడా కనిపించింది. ఆ మందులు మంచివి అంటారా చెడ్డవి అంటారా? మంచిగా అనుకుంటున్నానండి. మరి అది తగ్గింది కదండి. మరి ఇంత క్రితం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా మీరు దాని గురించి? వెళ్ళానండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టామండి. ఖర్చు పెట్టినా ఏం తగ్గలేదండి. ఇప్పుడు ఏదో కొంత విసురు తగ్గిందండి. నేను వాడుతున్నానండి బాబు ఆ మందులు. పొట్ట లాగింది కదా కొంచెం? పొట్ట కొంత విసురు ఊపిరి తగ్గిందండి. విరేచన ఫ్రీ అవుతుందా? విరేచన కొంత గట్టిగా అవుతుంది. కొంచెం అప్పుడు పూర్వం మీద కొంచెం ఫ్రీ అవుతుంది. అప్పుడు కంట్రోల్. ఆకలి ఎలాగ ఉందండి? ఆకలి బాగా ఫుల్గా వేసేస్తుందండి. మరి మందులు వాడొచ్చు, ఎవరైనా వాడకూడదా? వాడొచ్చండి. మందులు అయితే మిమ్మల్ని ఎవరైనా అడిగారా? వాళ్ళం కాడలేదండి. అడిగిందని చెప్తున్నానండి. వాళ్ళు ఎత్తకుండా వాళ్ళతో చెప్తున్నారా? ఓకే, సంతోషం. బాగుందండి. ఓకే సార్. ఓకే సార్. చెప్పేసి అన్నానండి. అంటే నేను నువ్వు తగ్గిన తర్వాత చూసి నేను వాడుతాను అంటున్నాను. ఓకే సార్. ఒకసారి నిలబడండి సార్ మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.